హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా రిజల్ట్ కాసేపు పక్కన పెడదాం. సినిమా రిజల్ట్ హిట్టా, ఫట్టా, ఫ్లాపా, బ్లాక్ బస్టరా ఇదంతా పక్కన పెడదాం. కానీ ఈ సినిమాకి జరిగినటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో, అపార్ట్ ఫ్రమ్ ద రిజల్ట్స్, చాలా దారుణం, చాలా నీచం, చిల్లర, అసలు చాలా దారుణమైనటువంటి నెగిటివిటీ. రిలీజ్ అయిన 1 వీక్ ముందే ఒకడేమో ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, క్యారెక్టర్స్ ఇవి, ట్విస్ట్, ఇంటర్వల్ బ్యాంగ్ ఇలా ఉంటుందని చెప్పేసి పెట్టేయడం. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు దగ్గర నుంచే హెచ్డి ప్రింట్లు, థియేటర్ ప్రింట్లు కూడా కావు, హెచ్డి ప్రింట్లు, లిటరల్లీ హెచ్డి ప్రింట్లని వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ డిఎంఎల్ చేయడం, డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ ఫుల్ సర్క్యులేట్ చేసేసారు. చాలా దారుణంగా సర్క్యులేట్ చేశారు. ఎంతలా అంటే బస్సుల్లో, పండక్కి వెళ్ళే బస్సుల్లో ఈ సినిమాని టెలికాస్ట్ చేయడం, అలాగే లోకల్ కేబుల్ టీవీ నెట్వర్క్లో కూడా దీన్ని టెలికాస్ట్ చేయడం. సో లోకల్ కేబుల్ టీవీ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేశారు, ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ జరగాలి, ఎందుకంటే ఇలా జరిగితేనే కానీ నెక్స్ట్ ఏ సినిమాకు, నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, నెక్స్ట్ రాబోయేటువంటి పెద్ద హీరోల తాలూకు ఏ సినిమాకు కూడా రిజల్ట్తో సంబంధం లేకుండా, మళ్ళీ చెప్తున్నాను నేను, రిజల్ట్తో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఒక సినిమాకి నెగిటివ్, ఇంత దారుణంగా నెగిటివ్ చేయాలంటే భయపడాలి అంటే ఎవరో ఒకరు అరెస్ట్ అవ్వాలి. సో ఖచ్చితంగా జరిగింది. లోకల్ కేబుల్ టీవీ నెట్వర్క్ వైజాగ్లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి అరెస్టులు జరిగిన తర్వాత నెక్స్ట్ ఎవరి ఫ్యాన్స్ అయినా కావచ్చు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వేరే సినిమా నెగిటివ్ చేయొచ్చు, ఎన్టీఆర్ గారి అభిమానులు వేరే సినిమా నెగిటివ్ చేయొచ్చు, అల్లు అర్జున్ గారి అభిమానులు, మహేష్, పవన్ కళ్యాణ్, ఇలా ఎవరి అభిమానులైనా సరే ఒకళ్ళు అరెస్ట్ చేస్తే కనుక భయపడతారు నెక్స్ట్ ఏ సినిమాకి. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఒక స్థాయిలో ఉంది. రిజల్ట్తో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా సరే ఈ రేంజ్లో నెగిటివిటీ చేయాలి అని అంటే భయపడేలాగా ఒక అరెస్ట్ జరగాలి. అది జరిగింది. సో ఖచ్చితంగా భయం అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు ఎవరెవరైతే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని ఇటు వైసీపీ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే మిగతా హీరోల ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు కూడా చాలా భయంకరంగా నెగిటివిటీ చేశారు. సో వాళ్ళని కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆ లిస్ట్ అవుట్ తీస్తున్నారనమాట. సో జీసీకి సంబంధించినటువంటి ఈ ప్రొడక్షన్ వాళ్ళు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో అది మనకు తెలియదు, కానీ ప్రస్తుతం అయితే ఆ కేబుల్ నెట్వర్క్ అతన్ని అయితే అరెస్ట్ చేయడం ఈజ్ 100% కరెక్ట్. ఇటువంటి రియాక్షన్స్ ఇంకొకసారి జరగదు, యాక్షన్ ఉండాలి. సో యాక్షన్కి రియాక్షన్ ఉంటేనే ఇటువంటి యాక్షన్స్ ఇంకొకసారి జరగదన్నమాట. సో గేమ్ చేంజర్ అనేటువంటి సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి ఇంత సోషల్ మీడియాలో ఇంత నెగిటివిటీ చేస్తున్నారు అని అంటే దానికి కారణం ఈ సినిమాకి ఫస్ట్ నుంచి కూడా అండర్ కరెంట్గా ఇండియన్ 2 ఎఫెక్ట్ చాలానే ఉంది. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కడు కూడా కంటెంట్ బాగాలేదు, శంకర్ పని అయిపోయింది, సినిమా వర్స్ట్గా ఉంది అని చెప్పేసి చాలామంది చెప్పారు. కానీ ఒక్కడు కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగాలేదని ఇప్పటికి వచ్చి నేను ఒక్క టాక్ కూడా వినలా. ఒక్క యూట్యూబ్ ఛానల్లో కూడా ఏ ఒక్క పబ్లిక్ కూడా, న్యూట్రల్ ఆడియన్స్ కానీ లేకపోతే ఇంకా సినిమా లవర్స్ కానీ ఎవరైనా కావచ్చు, ఒక్కడు కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పలేదు. సో రామ్ చరణ్ గారు సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యింది ఏంటంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది శంకర్ గారే ఫెయిల్యూర్ అయ్యారు. సో ఆ ఫెయిల్యూర్ గల కారణాలు ఏంటో కూడా నేను చాలా డీటెయిల్డ్గా ఇంకొక వీడియో చేస్తాను. సో ఇంకొకసారి ఏ సినిమాకి కూడా రిజల్ట్తో సంబంధం లేకుండా, ఇది హిట్టా ఫ్లాప్ అని సంబంధం లేకుండా ఒక సినిమాకి నెగిటివిటీ చేయాలి అని అంటే భయపడేలాగా యాక్షన్స్ అయితే తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా భవిష్యత్తులో ఇంకే సినిమాకి కూడా ఇలా ఎవరు చేయకుండా చేశారో దానికైతే నేను అప్రిషియేట్ చేస్తున్నాను.